నా అబ్బాయి నేను ఐఎమ్ ఎమోషన్ అండ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ చాలా హార్టీ వెల్కమ్ టు ద ప్రెస్, టు ద గెస్ట్, ఎవ్రీవన్. అండ్ ఇంకా నేను ఆ స్పీచ్ స్టార్ట్ చేయ ముందు నా పేరు రాగిన్ రాజ్, అమ్మ రాగిన్ రాజ్, రాగిని కాదు, నాగిని కాదు. అంటే నేను మీడియాలో అప్పుడు చూస్తా అమ్మ రాగిని రాజ్ ఇంట్రడ్యూసింగ్ టు ద ఇండస్ట్రీ అన్నీ. సో కొంచెం కరెక్ట్ చేయాలని. సో తల నీకు ఫిలిం మా నాన్న నాకు అప్పుడో ఒక 2 years బ్యాక్ నాకు స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ నుంచి ఇక్కడ నేను స్టేజ్లో నిలబడి మీ అందరి ముందు ఒక కొత్త యాక్టర్గా నేను పరిచయం అవుతున్నాను. సో ఒక కొత్త యాక్టర్గా మీ అందరు నన్ను ఒక ఓపెన్ హ్యాండ్స్తో నన్ను ఇండస్ట్రీకి వెల్కమ్ చేస్తే ఐ బి మోర్ దెన్ దిస్ బెస్ట్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఐ కుడ్ రియలీ యూజ్ ఇట్. అండ్ ఆన్ Feb 14 అందరు ఈ తల నీ ఫిలిం తప్పకుండా చూడండి. మేమందరం చాలా కష్టపడాం. సో స్టార్టింగ్ చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు షూటింగ్ అప్పుడు. ఎవరైనా డేట్స్ కావాలంటే ఒక యాక్టింగ్ సీన్ చేయాలంటే ఒక సెట్ ఒక పెద్ద చేయాలంటే అన్నీ చేయాలంటే మా నాన్న చాలా కష్టపడ్డారు, చాలా ప్రీ ప్లాన్ చేశారు. ఇంకా థ్యాంక్స్ మై డాడ్. అసలు ఒక్క బిట్ కూడా ఈ మూవీని మా నాన్న లేకుండా చేయకపోయాం. సో హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్స్ ఇన్ దిస్ మూవీ. అండ్ మన మూవీలో యాక్ట్ చేసిన అన్ని యాక్టర్స్ ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ. ఒక కొత్త యాక్టర్గా మీరు అందరూ నాకు చాలా నేర్పించారు. ఫ్రమ్ రోహిత్, సందీప్ సార్, దీక్షిత్ అన్న, ఇంకా ఎస్ఎం మ్యామ్, రాధా మ్యామ్, విజయ్ మ్యామ్. హలో, ఓకే, సారీ. సందర్ నాకు చాలా నేర్పించారు. ఐ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఎవ్రీ ఆఫ్ దెమ్, ఎస్పెషల్లీ మై డాడ్. సో శ్యామ్ సార్ ఏమో చాలా ఒక ఇంత సీనియర్ సార్ ఒక సినిమాటోగ్రఫీతో అలా పనిచేయడం అసలు ఎక్స్పెక్ట్ చేయలే. అలా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సార్ చాలా సార్ చెప్పారు నాకు. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. అలాగే ఫైట్ మాస్టర్స్ కెవిన్ సార్, సెల్వం సార్, ఒక్కొక్క ఫైట్ సీన్లో చాలా ఎదుర్కొచ్చు సార్. అసలు మీరు మూవీలో నేను చేసే నా దెబ్బలు చాలా మంచిగా తాగాయి నాకు. సో ఆ తాగుతో తప్పకుండా మూవీ ఎంజాయ్ చేయండి. ఇంకా సారీ, ఐమ్ జస్ట్ వెరీ టెన్స్డ్ అప్ బికాస్ సార్ ఏమో మా నాన్నమ్మ పడిపోయారు. సార్ కాన్ థింక్ స్ట్రైట్. అండ్ ఇంకా ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్ ఆల్ దీపా ఆర్ట్స్ శ్రీనివాస్ గౌడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అసలు నేను ఐఎమ్ మోర్ దెన్ జస్ట్ అలా ఒక కొత్త యాక్టర్గా ఇలాంటి ఒక గ్రాండ్ రిలీజ్ చేయడం అంటే అంతే అందరు ఇంత లక్కీ ఉంటున్నారు. సో మోర్ దెన్ జస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ఇలాంటి ఒక లక్కీ ఆపర్చునిటీ నాకు దొరకడం ఒక ఇంత పెద్ద విషయం అయితే ఐఎమ్ వెరీ హ్యాపీ టు ప్రూవ్ మై సెల్ఫ్ అండ్ షో మై రెస్పాన్సిబిలిటీ దట్ ఐ హావ్ బీన్ గివెన్ ఆల్ దిస్. సో నేను యాక్చువల్లీ చాలా ప్రిపేర్ అయినా, కానీ మా నాన్న అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్ వల్ల సో సారీ. సో మై డాడ్ ఈస్ ఆల్ గుడ్ నౌ అండ్ హీఈస్ రెడీ టు టాక్ అబౌట్ హిమ్సెల్ఫ్. సో అందరూ Feb 14 ఖచ్చితంగా ఈ మూవీ చూడండి. ఐఎమ్ సో సారీ ఫర్ అన్ప్రాపర్ స్పీచ్, ఐఎమ్ సో సారీ. కానీ అందరూ Feb 14 ఈ మూవీ చూడండి. తల చాలా కష్టపడడం మన టీనేజర్స్ కోసం, ఒక ఆడియన్స్కి కావాల్సిన ఎమోషన్, యాక్షన్, కామెడీ అన్నీ దొరుకుతుంది. దిల్ రాజు సార్ చెప్పినలాగా యాక్షన్ కాలా ఉంది, కామెడీ కాలా ఉంది, ఎమోషన్ కాలా ఉంది. సో అన్నీ ఉంది. కానీ మీరు అందరూ అనుకుంటారు ఓకే ఫైన్ కొత్త ఫిలిం, నేను ఎందుకో 14లో చాలా ఫిల్మ్స్ వస్తున్నాయి, కానీ నేను ఎందుకు తల అనే మూవీ చూడాలి అంటే ఎందుకు చూడాలంటే ఇప్పటిదాకా మన టీఎఫ్ఐ ఇండస్ట్రీలో తల అనే ఫిలిం, నా వయసు 18 years old, ఒక 18 year old అబ్బాయి ఒక అమ్మ సెంటిమెంట్తో ఏ లెవెల్కి వెళ్తాడు, అదొక స్టోరీ అనమాట. సో ఆ యాక్షన్తో, ఆ సెంటిమెంట్తో, రొమాన్స్, ఎమోషన్ అన్నీ కలిపి ఒక అది ఎక్స్ట్రీమ్ హ్యాపీగా నాకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది. నాకు ఛాలెంజ్, ఇది సాధారణ మూవీ లేదు, దిస్ ఇస్ మై ఛాలెంజ్ మూవీ. ఎంతో స్ట్రగుల్, ఎంతో లైఫ్లో చూసాను. అది అన్నిటికీ మళ్ళీ అమ్మరాశి ఎందుకు ఏమని ఆడలేదు, ఏమైంది నన్ను అడిగిన అందరికీ ఈ మూవీ ఆన్సర్ చెప్తుంటుంది. సో నా తెలుగు ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్తా, నన్ను ఎలా సపోర్ట్ చేశారు. ఈ అమ్మ రాగిన్ రాజుకి సపోర్ట్ చేయండి. మై టీం అందరూ ఆల్రెడీ చెప్తాను. హిట్ తర్వాత అందరూ ఒక్కొక్కరు చెప్తున్నాను. ఓకే, దీనికి ఒక థ్యాంక్స్ కూడా నా లైఫ్లో చెప్పాలి. ఒక రుణపడి ఉంటాను.
శ్రీనివాస్ గౌడ్ సార్, నేను లైఫ్లో మర్చిపోను సార్. మీరు సొంత వాళ్ళకే స్పెండ్ చేయన ఈ కాలంలో మీరు మాకు ఇంత సపోర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్. మీకోసమే మూవీ ఇట్టావాలి సార్, ఇలాంటి మంచి వాళ్ళ కోసం, ఇలాంటి మంచి వాళ్ళు కొంచెం ఉన్నదాన సినిమా బాగుంది. మన తెలుగు ఇండస్ట్రీ అందరూ కూడా బాగుంది. కారణం ఏంటంటే అన్ని లాంగ్వేజ్ కూడా కొంచెం ఎక్స్ట్రాలే ఉంది, ఎందుకంటే కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. సో నా టీం నాకు సపోర్ట్ చేసిన అందరికీ, మై ఆర్టిస్ట్ నా కోసం వచ్చిన అందరికీ కొంచెం డిస్టర్బ్ చేసి సారీ. యాక్చువల్లీ కొంచెం పోస్ట్ ఇదే స్టేజ్లో నన్ను అబ్బాయి హీరో చేస్తానని చెప్పాను. అలా కార్లో వస్తున్నప్పుడు మంచి వచ్చాను, కారు ఓపెన్ అన్న నా వైఫ్ అది పోస్ట్ చూసిన అక్కడిది స్టార్ట్ అయింది. అక్కడి నుంచే ఏదో అవుతుందో వాటర్ తాగుతూనే ఉన్నా, భయమా ఉంది, ఏంట్రా చెప్పింది చేసేస్తామే జరిగింది. ఈ స్టేజ్ ఇదే ప్లేస్ నాకు ఐడియా లేదు, అదే ప్లేస్ నా అబ్బాయి పోస్టర్ పెట్టాను. ఒక 75% హిట్ ఫీల్ వచ్చేసింది. సో ఇంకా మీరు చూసి ఈ మూవీకి సపోర్ట్ చేయండి. తల February 14th. థ్యాంక్ యూ. మాట్లాడేటప్పుడు ఫస్ట్ నాకు అనిపించింది ఇది, దట్ ఇస్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్. నేను ఎప్పుడు అది ఎక్కువ ఇష్టపడుతుంటాను. ఈ రోజు ఇక్కడ కూడా నేను చూసినప్పుడు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అదే క్యారెక్టరిస్టిక్ ఉన్న వాళ్ళు. ప్రతి ఒక్కరు చాలా వార్మ్. వాళ్ళ కొడుకు ఇండస్ట్రీలో ఉంటే కూడా నా కొడుకు కన్నా మీ సినిమా హిట్ అయిన వాళ్ళని చెప్పేంత గొప్ప మనసు ఉన్న వాళ్ళు. సో అందరూ ఒక మంచి వార్మ్ గుడ్ హ్యూమన్ బీయింగ్స్ కూడా వచ్చారు ఈరోజు. వాళ్ళ ఆశీర్వాదం మాకు ఇచ్చారనేది కూడా నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాస్ గుడ్ థింగ్స్ లీడ్ టు బెటర్ థింగ్స్. సో అందుకే ఇప్పుడు ఈరోజు చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఆయనతో ఇప్పుడు రీసెంట్లీ చాలా ప్రమోషన్స్ చేసేటప్పుడు కూడా ఆయన ఒక హీస్ నాట్ అంటే భయం అనేది లేదు తనకి, కానీ ఒక ప్రెషర్ అయితే ఉంది. ఎందుకంటే లైఫ్లో ఈ సినిమా గురించి నాకు ఇంటర్వ్యూ అడిగేటప్పుడు కూడా నేను అదే చెప్పాను. నాకు ఎందుకు ఈ సినిమాలో అంత నమ్మకం అంటే ఆఫ్కోర్స్ అంత బాగుంది, మంచి స్క్రిప్ట్, మంచి సినిమా, మంచి టైటిల్, ప్రతి ఒక్క ఫీచర్ని నోటీస్ చేసి దాని గురించి చెప్పారు. బట్ నాకు నమ్మకం ఏంటంటే ఒకటి, లైఫ్లో ఫస్ట్ టైం ఏదో ఒకటి చేసేటప్పుడు ఒక ఫైర్, నర్వస్నెస్, టెన్షన్ అదొకటి ఉంటుంది, అది మనందరికీ తెలుసు. ఇంకొకటి ఉంటుంది, ఒకసారి పైకి వచ్చి ఒకసారి ఫస్ట్ టైం అనేది చేసి అంతా చేసి జర్నీ మొత్తం చూసి మళ్ళొకసారి ఒక డౌన్ని చూసి మళ్ళీ అప్పుడు అందరూ ఎలా మారిపోతారు అనేది చూసి అయిపోయిందేమో అవదేమో అని మన గురించి మనం నెగిటివ్ విని మన గురించి మనం నెగిటివ్ చూసి మళ్ళీ దాన్ని దాటి నిలబడటం, సెకండ్ టైం రీఇంట్రడ్యూస్ అవ్వడం అనేది అది ఇంకో ఫైర్. కొందరికి ఫస్ట్ ఉంటుంది, కొందరికి సెకండ్ ఉంటుంది. బట్ ఈ సినిమాలో రెండు ఉన్నాయి. సో దెర్ ఇస్ ఇంట్రడక్షన్ అండ్ దెర్ ఇస్ రీఇంట్రడక్షన్. దెర్ ఇస్ ఆల్సో రీఇంట్రడక్షన్ అంటే ఇంకొకటి ఏంటంటే ఆయన ఇప్పుడు రీఇంట్రడ్యూస్ అయ్యేటప్పుడు చాలా మంది నేను విన్నాను చాలా సార్లు many directors say I don't want to take this okay if it's my first time I want established actors or if I establish I want established actors. But sir ఎలా అంటే ఆయన కష్టాలతో పాటు ఇంకా ఎంతో మందిని అంటే ఆల్రెడీ నాకు ఈజీగా అయ్యే వర్క్ అలా కాకుండా ప్రతి ఒక్కరిని వెతికి అంటే ఆల్ ఆఫ్ us I think are doing a different kind of comeback. అంటే సినిమాలో ఉంటే కూడా మనం ఇప్పుడు దాకా చేయని ఏదో ఒకటి మనకి ఛాలెంజ్ ఇచ్చి సేఫ్గా ఆడకుండా ఏదో నేను సేఫ్ గేమ్ ఆడాలి, ఈజీగా ఉన్నది చేయాలి, వీళ్ళకి ఇది రోల్ చేస్తే మంచి పేరు, ఆ రోల్ చేస్తే మంచి పేరు, దాన్ని వాడుకుందామని మనల్ని ఎవరిని కూడా వాడుతున్నట్టు కాకుండా మన పేరుని కానీ మన టాలెంట్ని కానీ సేఫ్గా ఆయన మంచికి వాడుతున్నట్టు కాకుండా మనకి కూడా ఒక మంచి కొత్త ఇన్నింగ్స్ వచ్చినట్టు, మనకి ఒక కొత్త ఫేస్, కొత్త ఒక షేడ్, కొత్త ఒక ఆపర్చునిటీ ఇచ్చేటట్టు. ఆయన ఎప్పుడు నార్మలీ మనం స్ట్రగుల్లో ఉన్నప్పుడు మనమే పైకి రావాలనుకుంటాం, కానీ మనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పైకి వెళ్దామని యాటిట్యూడ్ అందరికీ ఉండదు. బట్ రాజశేఖర్ గారు అలా కాదు, ఆయన చేస్తూ చేస్తూ ఆయన జర్నీతో పాటు నా కొడుక్కి లాంచ్ చేస్తున్నాను, నా కొడుకు మాత్రమే షైన్ అయిపోవాలి, నేను మాత్రమే షైన్ అయిపోవాలి, మిగతా మాత్రం ఓన్లీ బ్యాటింగ్ ఆర్టిస్ట్ ఆ యాటిట్యూడ్ లేకుండా ప్రతి ఒక్కరికి అంటే ఎక్స్క్లూజివ్గా మీరు ఇది రోజు చేస్తేనే బాగుంటుంది, మీరు ఈ రోజు చేస్తేనే బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు బాగా కనిపించాలి, ఒకరే కాదు, నేనే కాదు, నానే కాదు, నాకు మంచిగా క్లోజ్ ఉన్న వాళ్ళని నేను బాగా పెడతాను. అలాంటి ఏ ఇండస్ట్రీ క్యాల్కులేషన్స్ లేకుండా నా పరిచయం కూడా లేదు ఆయనకి, ఓన్లీ ఆర్టిస్ట్గా పరిచయం ఉంటే కూడా అయితే చాలా మంది కూడా చెప్పారు అందులో వేరే వాళ్ళకి కూడా పర్సనల్ పరిచయం లేకపోయినా జస్ట్ సినిమా కోసం ఒక క్యారెక్టర్, ఇంకో ఆర్టిస్ట్, వన్ ఆర్టిస్ట్ సపోర్టింగ్ అదర్ ఆర్టిస్ట్ అనే ఒక మంచి యాటిట్యూడ్ సినిమాని తీశారు. కాబట్టి ఆ హెల్తీనెస్, ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ ఆర్టిస్ట్, ఆ బ్యూటీ ఆఫ్ ట్రూ టీమ్ అది ఈ సినిమాలో మీరు ఖచ్చితంగా చూస్తారు. నేను కూడా ఫస్ట్ టైం అందరితో ఈ సినిమాలో ఎవరితో రిపీట్ వర్క్ చేయలేదు, మీతో కూడా ఫస్ట్ టైం వర్క్ చేయడం జరిగింది. సో చాలా
ఆఫర్ చేసిన రోల్ నాకే ఒక ఛాలెంజ్గా ఉంది, మళ్ళీ ఎక్సైటింగ్ అనిపించి మళ్ళీ రోహిత్ గారితో వర్క్ చేయడం కూడా ఎలా అనిపిస్తుందో, ఆయన నేచర్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, ఆయన కూడా అదే ఉండే. బట్ ఆ కాంబినేషన్ చేసేసరికి మనకి ఇచ్చిన యాంబియన్స్, దట్ హోల్ సెటప్ అవన్నీ చూసేసరికి ద వే ఇట్ ఆల్ బ్లెండెడ్ ఇన్ టుడే ఐ ఫీల్ ఇట్ ఇస్ ట్రూలీ. అంటే ఇలాంటి సినిమాల కోసం యాక్చువల్లీ ఐ థింక్ పీపుల్ లైక్ మీ ఆర్ స్టిల్ ఇన్ ద ఇండస్ట్రీ. వీ స్టిల్ మేకప్ ఎవ్రీ డే, డైలీ లేచేది ఇలాంటి ఒక సినిమా చేయాలని, ఇలాంటి ఒక డైరెక్టర్తో వర్క్ చేయాలని, ఇలాంటి ఒక మంచి హెల్దీ టీమ్తో వర్క్ చేయాలని. సో అలాంటి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేలాంటి సినిమా ఈ కళ. సో అందరూ చెప్పారు కళ ఎత్తి తిరిగేటట్టు అయిపోవాలి, కళని వాళ్ళు ఏమంటారు రిస్క్లో పెట్టి సినిమా తీస్తున్నారు. అవన్నీ సినిమాలు జరగాలి. ఆయనకి, ఆయన వెనుకున్న ప్రతి ఒక్కరికి, ఆయన ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ ఫీల్డ్లో ఇండివిజువల్గా యాజ్ అ టీమ్గా మనకందరికీ మంచి పేరు, మంచి ఇంట్రొడక్షన్ అంతా బాగా చేయాలి. ఈ కళ అందరి కళ మీద ఒక క్రౌన్ లాగా షైన్ అవ్వాలని నేను కోరుకుంటూ, ఇదే February 14th మీ దగ్గర ఉన్న థియేటర్స్లో రాబోయే కళా సినిమా తప్పకుండా మర్చిపోకుండా వెళ్ళి చూడండి. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ తెలుగు ఇండస్ట్రీ చాలా ఏమంటారు